నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు ఉదయం నుంచి తాడేపల్లి సిట్ ఆఫీస్ కాంపౌండ్లో హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెట్టారు సిట్ కార్యాలయం సిబ్బంది అనేది వార్త. ఇదే ప్రచారంలోకి వచ్చింది. ఆ తగలబెడుతున్న విజువల్స్ కూడా వచ్చాయి. ఉదయం నుంచి మీడియాలో ఇదే హడావుడి నడుస్తూ ఉంది. సిట్ సిబ్బంది పత్రాలు దగ్ధం చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది అనేది టీడీపీ నేతలు ఈసీకి కూడా కంప్లైంట్ చేయడానికి కొద్దిసేపటి కిందట సిద్ధమయ్యారు. వాళ్ళంతా మీడియాతో మాట్లాడారు. ఇది ఖచ్చితంగా ఆందోళన రేపుతున్నటువంటి అంశం. అసలు ఆ పత్రాలు దేనికి సంబంధించినవి, ఎందుకు సిట్ కార్యాలయం తగలబెట్టడానికి ప్రయత్నించింది, సిట్ కార్యాలయం సిబ్బంది తగలబెట్టడానికి ప్రయత్నించారు, అసలు ఏం జరిగింది అక్కడ, పూర్తి సమాచారం తెలుసుకుందాం. దాంతోపాటు దాని వెనక ఇంకేమన్నా కుట్ర ఉందా తెలుసుకుందాం. ప్రత్యక్షంగా అవి తగలబడుతున్నప్పుడు చూసి అవి ఏంటి అని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి గారు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం బ్రహ్మం చౌదరి గారు. ఏం జరిగింది అసలు? ఆ పత్రాలు ఏంటి? మీరు ఎప్పుడు చూశారు? ఏం మాట్లాడారు వాళ్ళతో? నమస్కారం అండి గోపి గారు. మీకు అదేవిధంగా టోన్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఏదైతే ఈ ప్రభుత్వం 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ 6 నెలల్లో మా నాన్న లాంటి గొప్ప పేరు తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసి 6 నెలల్లో గొప్ప పేరు తీసుకొచ్చుకుంటా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 రోజుల తర్వాత ప్రజావేదిక కూల్చివేత ద్వారా ప్రారంభించినటువంటి ఏదైతే ఈ యొక్క దాడులు, దౌర్జన్యాలు ఉన్నాయో, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో గొంతుగ్గా మారినటువంటి నాయకులందరిని కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించేసి ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలి, ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కాలనేటువంటి కుట్రలో భాగంగా గతంలో మంత్రులుగా పనిచేసి మంత్రి వారి శాఖల్లో వాళ్ళు పనిచేసినప్పుడు ఆ శాఖల్లో కొన్ని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ఆ శాఖల్లో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసి కొన్ని నకిలీ డాక్యుమెంట్‌లని న్యాయస్థానాలకు సబ్మిట్ చేసి తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుండి మొన్న చంద్రబాబు నాయుడు గారి వరకు. అచ్చెన్నాయుడు గారిని 75 రోజులు జైల్లో పెడితే, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే, కొల్లు రవీంద్ర గారిని 53 రోజులు జైల్లో పెడితే, ధూళిపాల నరేంద్ర గారిని జైల్లో పెడితే, అదేవిధంగా దేవినేని ఉమా గారి దగ్గర నుంచి తాడిపత్రిలో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద 4500 మంది మీద కేసులు పెడితే దాదాపుగా 400 మంది టీడీపీ నాయకుల్ని జైలులో పెట్టినటువంటి ఈ ప్రభుత్వం న్యాయస్థానానికి ఏదో ఒకటి చూపించాలి కాబట్టి అవినీతి జరిగిందనో, అక్రమాలు జరిగినాయనో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడం కోసం కొన్ని ఫేక్ డాక్యుమెంట్‌లు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ గాని, లోకేష్ బాబు గారు పాదయాత్ర ముగించిన తర్వాత చేపట్టినటువంటి శంఖారావంలో గాని, యోగాలంలో గాని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు ఎవరిని కూడా వదలను. వారి పేర్లు మొత్తం కూడా రెడ్ బుక్‌లో నమోదయ్యాయి అని చెప్పేసి లోకేష్ బాబు గారు మాట్లాడటం జరిగింది. కాబట్టి పోలీస్ అధికారులందరూ కూడా ఇక రాబోయేది కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. మనం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు వదిలిపెట్టరు కాబట్టి వాళ్ళు వాళ్ళు న్యాయస్థానంలో సబ్మిట్ చేయడానికి గాని, లేకపోతే ఎఫ్ఐఆర్‌లో గాని, చార్జ్ షీట్‌లో గాని చూపించడానికి అవసరమైనటువంటి ఏదైతే నకిలీ డాక్యుమెంట్‌లు తయారు చేశారో వాటిని తగలబెట్టేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ఎవరైతే చీఫ్‌గా ఉన్నటువంటి రఘురామరెడ్డి గారు వారి సిబ్బందికి కొన్ని సెలెక్టెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేసి వీటిని దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టండి. తగలబెట్టేటప్పుడు కూడా దాన్ని వీడియో తీయండి. గాలికి ఒక పేపర్, అర పేపర్ దూరం పోతే కూడా వాటిని తీసుకొచ్చి మరలా మంటల్లో వేయండి. మంట పెట్టి కాలిపోయిన తర్వాత బూడిదను కూడా ఫోటో తీసి మాకు పెట్టండి అని చెప్పేసి ఆదేశించారు మా పెద్ద సార్ అని చెప్పేసి తగలపెట్టేటప్పుడు కూడా ఆ తగలపెడుతున్నటువంటి సిబ్బంది మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఈరోజు ఆ యొక్క వీడియో ఫుటేజ్‌లో మనం విన్నాం. గోపి గారు ఈరోజు ఉదయం 9:45, 10 గంటల సమయంలో నాకు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికుడు ఫోన్ చేసి సిట్ ఆఫీస్‌లో నుంచి బండిల్స్ ఆఫ్ పేపర్స్ ఒక బ్యాగ్‌లో తీసుకొచ్చి తగలబెడతానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నాకొక సమాచారం రావటంతోటి నేను వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తగలబెట్టే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా నేను మీకు చెప్పాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంది అంటే, ఇన్నర్ రింగ్ రోడ్‌లో గాని, స్కిల్ డెవలప్‌మెంట్‌లో గాని, ఎంక్వైరీకి పిలిచినప్పుడు లోకేష్ గారిని గాని, చంద్రబాబు నాయుడు గారిని విచారించినప్పుడు గాని, ఆ తర్వాత కిలార్ రాజేష్ గారిని విచారించినప్పుడు గాని, పబ్లిక్ డొమైన్‌లో ఉండనటువంటి అంటే మనకు రహస్యంగా నా బ్యాంక్ అకౌంట్‌ల మీద నాకు హక్కు ఉంటుంది.
హెరిటేజ్ బ్యాంక్ అకౌంట్ల మీద హెరిటేజ్ సంస్థకు హక్కు ఉంటది. అట్లాంటిది హెరిటేజ్‌కి సంబంధించినటువంటి పబ్లిక్ డొమైన్‌లో ఉండకూడనటువంటి రహస్యాలను కూడా వీళ్ళు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేరే డిపార్ట్‌మెంట్ అధికారుల దగ్గర తీసుకొచ్చి పెట్టుకోవటం జరిగింది. ఆ రోజున విచారణకు పిలిపించినటువంటి మా నాయకులకు చూపించి ఇదేంటి ఈ ట్రాన్సాక్షన్ ఏంటని అడగటం కూడా జరిగింది. అప్పుడే మా ఓకే. లోకేష్ గారు కూడా అక్కడ విచారించేటువంటి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసి, మా కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లు పబ్లిక్ డొమైన్‌లో ఉండనటువంటి డాక్యుమెంట్‌లు మీకు ఎలా వచ్చాయని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ ఆ! రోజున లోకేష్ బాబు గారు అడిగినటువంటి ప్రశ్నలకి అవాక్కైనటువంటి సిబిఐ వాళ్ళు అలాంటి డాక్యుమెంట్‌లు మరొక నెల రోజుల తర్వాత కార్యాలయంలో ఉంటే, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొని వారు ఆ యొక్క అధికారుల్ని రేపు లోకేష్ గారు మరలా కేసులు పెట్టి జైలులో పెడతారన్నటువంటి భయంతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంతోటి భయపెట్టినప్పుడు భయపడో ఇక్కడ లేకపోతే బ్రహ్మం గారు ఒక్క మాట. ఆఫీస్ కోసం పనిచేసినటువంటి ఏదైతే తప్పుడు అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ రోజున సాక్ష్యాధారాలను తారుమారు చేయాలి. అక్రమ కేసుల కోసం పెట్టడం కోసం తయారు చేసినటువంటి నకిలీ డాక్యుమెంట్‌లు తగలబెట్టాలని చెప్పేసి కుట్ర పన్నారు. అడ్డంగా దొరికిపోయారు గోపి గారు. ఏం జరిగిందక్కడ? మీరు వెళ్ళే లోపలనే పూర్తిగా తగలబెట్టేసారా? మీరేమన్నా చూసారా డాక్యుమెంట్లు? ఏం డాక్యుమెంట్లు అనేది ఏమన్నా పరిశీలించారా మీరేమన్నా? యెస్. అక్కడికెళ్ళినప్పుడు నా కార్‌లో ఉన్నటువంటి మరో స్నేహితుడు వెళ్లి చూడటం జరిగింది. దాని మీద హెరిటేజి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇన్నర్ రింగ్ రోడ్డు, సర్వే నంబర్‌లు, ప్లాట్ నంబర్‌లు అవన్నీ గూడా ఉన్నాయి. ఉన్నప్పుడు మాత్రమే అనుమానమొచ్చి వీడియో తీయటం జరిగింది. ఓకే. అయితే మేమెళ్ళినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి పెట్టారు. ఇంకా ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని జెప్పేసి ఇంకొక అతనితోటంటే అతను పోయి ఇంకొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఈ రోజున నిస్సిగ్గుగా దొరికిపోయిన తర్వాత గూడా రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉండి, ప్రింటర్‌లో నుంచి సరిగా రానటువంటి ప్రింటౌట్‌లు అంటున్నారు. ప్రింటర్‌లో సరిగా రానటువంటి ప్రింటౌట్‌ని బంచి కడతారండి ఎవరన్నా? పిన్ జేస్తారండి ఎవరైనా? హ్మ్. లేకపోతే ఓన్లీ ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోతే హెరిటేజ్‌కి సంబంధించినటువంటి పేపర్‌లు మాత్రమే ప్రింటర్‌లో ఇరికినాయా? ఈ 3 హ్మ్. సంవత్సరాల్లో వాళ్ళు సిట్ వాళ్ళు గాని, లేకపోతే సిఐడి వాళ్ళకి గాని, వేరే హ్మ్. కేసులేమి పేపర్‌లో వాళ్ళకి ఫేడ్ ఔట్ అవ్వలేదా? హ్మ్. ఓన్లీ, ఓన్లీ అక్రమ కేసులు బెట్టి, నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించి, ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని జైలుకి పంపారో, ఆ కేసులకు సంబంధించినటువంటి పత్రాలను మాత్రమే తీసుకొచ్చి వాళ్ళు కాల్చడం జరిగింది. అంటే మీ అనుమానం ఏంటి? మీ అనుమానాలేంటి బ్రహ్మం గారు మీ అనుమానాలేంటి దీని మీద? ఈ ఘటన మీద మీ అనుమానాలేంటి? చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టడం కోసం కొన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం జరిగింది. హ్మ్. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇప్పటి వరకు కూడా వాళ్ళు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, నకిలీ సాక్ష్యాలు సృష్టించి మాత్రమే జైల్లో పెట్టారు. రేపు ఒక నెల రోజుల తర్వాత కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో ఎంక్వైరీలేస్తారు, ఇబ్బంది పెడతారు. మనం జైలుకి పోవాల్సొస్తుందని చెప్పేసి భయపడి, ఆ డాక్యుమెంట్‌లు మొత్తాన్ని తగలబెట్టారు. ఇదే కొనసాగింపుగా అవసరమైతే ఇప్పుడు మద్యంలో అవకతవకలు చేశారు. ఈ శాండ్‌లో అవకతవకలు చేయటం జరిగింది. వైన్ షాపుల్లో ఆహ్, క్యాష్‌లెస్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. ఇలాంటివన్నీ కూడా అన్ని డిపార్ట్‌మెంట్‌లో సెక్రటేరియట్‌లో గాని, హెచ్ఓడీల్లో గాని కూడా ఆళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి సాక్ష్యాలు మొత్తాన్ని కూడా రూపుమాపేటువంటి ప్రక్రియ మొదలైంది. గతంలో హ్మ్. చూసాం. వీళ్ళు మహాగణులు నెల్లూరు కోర్ట్‌లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మద్యం కేసు ఏదైతే కల్తీ మద్యం కేసు డాక్యుమెంట్లు తగలబెట్టారు. ఆ రోజు కూడా మేము చెప్పాం గవర్నర్ గారికి. న్యాయస్థానాల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్‌లే తగలబెడతా ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డాక్యుమెంట్‌లు తగలబెట్టడానికి వీళ్ళసలు ఎక్కడ గూడా వెనక్కిపోరు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లని కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దొంగైంది గాబట్టి వాటిని కాపాడాలని జెప్పి ఆ రోజు గూడా మేము గవర్నర్‌ని కలిసాము. ఎక్కడికో ఎందుకండి గోపి గారు, సాక్షాత్తు తన సొంత బాబాయిని గొడ్డలతోటి నరికి చంపిన రక్తపు నమూనాలనే ఈళ్ళు తుడిచేశారు. ఆ సాక్ష్యాలను వీళ్ళు కడిగేశారు. అంత సిద్ధహస్తులు వీరు. ఈ రోజున ఈ డాక్యుమెంట్‌లను తగలబెట్టడంలో ఆశ్చర్యం లేదు. రేపొద్దున సెక్రటేరియట్‌లో వీళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లు గావచ్చు, లేకపోతే టెండర్‌లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లు గావచ్చు, వీటిని గూడా తగలబెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఖచ్చితంగా దీని మీద మేము ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ ఎగ్జాక్ట్‌లీ. మీరెవరిని కలుస్తున్నారు? దీని మీద చర్యలేమన్నా తీసుకునే అవకాశం ఉందా ఎలక్షన్ కమిషను? ఎన్నికల కమిషన్‌ని మరొక 10 నిమిషాలు, 20 నిమిషాల్లో కలవబోతా ఉన్నారు తెలుగుదేశం ఓకే. పార్టీ అధిష్టానం. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాము. హ్మ్. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాము. గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాము.
ఖచ్చితంగా వారి వివరణ కోరాల్సిందే. దీని మీద సిబిఐ విచారణ జరిపించాల్సిందే. ఎవరైతే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారో, ఎవరైతే సృష్టించిన డాక్యుమెంట్‌లు ఈ రోజున కాల్చివేశారో, దానికి వెనకమాల ఎవరెవరున్నారో మొత్తాన్ని బయటికి లాగాల్సిందే. వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. వారిని ఎవరు ఉన్నారని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మం చౌదరి గారు? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నారు? రఘురామరెడ్డి గారు ఉన్నారు దీంట్లో. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి చెప్పి ఈ డాక్యుమెంట్‌లు మొత్తాన్ని కూడా కాల్చమని చెప్పి కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప అతను చెప్తే వీళ్ళు చేసేది, అతను చెప్పిందే వీళ్ళు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. రైట్ బ్రహ్మం గారు, చూద్దాం మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. థ్యాంక్ యూ థాంక్ యూ అండి.